ఓం శాంతి 1/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి శ్రీమతం ఏమిటి అంటే, ఈ పాత ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పేసుకోండి, ఇష్టపడకండి. జీవన్ముక్తి కొరకు దైవీ గుణాలను నడవడికలను ధారణ చేయాలి. దేవతలు కావాలి అంటే దైవీ గుణాలు ఆ నడవడికలను ఇక్కడే సంస్కార రూపంలో అలవర్చుకోవాలి. ప్రశ్న: ఏ మర్యాదలను తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ నేర్పించలేరు? జవాబు: పవిత్రంగా తయారు చేయటం ఇదన్నింటికంటే గొప్ప దైవీ మర్యాద నడవడిక. మీరు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండండి. ఈ శిక్షణ ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఇది ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. పిల్లలైన మీది బేహద్ అనంతమైన సన్యాసం. మీరు పాత ప్రపంచం అంతటినీ బుద్ధి ద్వారా మర్చిపోవాలి. పవిత్రతను ధారణ చేస్తే మిగిలిన మంచి నడవడికలన్నీ స్వతహాగా వచ్చేస్తాయి. పవిత్రత ఎక్కడ ఉంటే దివ్య గుణాలన్నీ అక్కడే ఉంటాయి అంటున్నారు బాబా. మొట్టమొదట ధారణ చేయాల్సినటువంటిది పవిత్రత. ఎందుకంటే మన ఆత్మ జ్యోతి, మన ధర్మం, మన గుణం, మన సంస్కారం, మన అనాది గుణం కూడా అదే. ఆది గుణం కూడా పవిత్రతనే. దానికే బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే నేను ఆత్మ అనుకుంటారో తప్పనిసరిగా పవిత్రతను ధారణ చేస్తారు. అప్పుడు అన్ని మంచి నడవడికలే వస్తాయి స్వతహాగా అని పాట. ఈరోజు మానవులమైన మేము అంధకారంలో ఉన్నాము. ఓం శాంతి. పిల్లలు పాటలోని ఒక లైన్ విన్నారు. ప్రపంచంలో ఒకవైపు భక్తి మార్గం వారు, రెండవ వైపు జ్ఞాన మార్గంలోని పిల్లలైన మీరున్నారు. వారు భక్తి మార్గంలోని మెట్లు ఎక్కుతూ ఉంటారు. పిల్లలైన మీరు జ్ఞాన మార్గంలోని మెట్లు ఎక్కుతూ ఉంటారు. భక్తి మార్గంలోని మెట్లు దిగుతారు. అర్ధకల్పం నుండి భక్తిలోని మెట్లు ఎక్కడం జరుగుతుంది అని పిల్లలైన మీకు తెలుసు. ద్వాపర యుగం నుండి భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది. ఒక్క శివబాబాను మాత్రమే శివలింగం రూపంలో పూజిస్తారు. తర్వాత వ్యభిచారిగా అవుతుంది. అనేక మంది దేవతలను పూజిస్తూ ఉన్నారు. పూర్తి మూఢ నమ్మకంలోకి వచ్చేసారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. మేము అంధకారంలో ఉన్నాము అని కూడా పాడతారు. సద్గురువు లేకుంటే గాఢాంధకారము అని అంటారు. అయితే ఆ గురువు ఎవరో తెలియదు. ఆ సత్యమైన గురువు ఎవరు అనేది. ఇక్కడ గురువులు చాలామంది ఉన్నారు, కానీ సత్యమైన గురువు ఎవరు? సాధు, సత్పురుషులు, మహాత్ములు, భక్తులు మొదలైన వారందరూ సాధన చేస్తారు, అనగా స్మృతి చేస్తారు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదువుతూ ఉంటారు. ఇన్ని చదువుతున్నా భగవంతుడు వచ్చినప్పుడే మనకు సద్గతిని ఇస్తారు అని అంటారు. సద్గతి దాతనే పతిత పావనుడు అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు గాఢాంధకారంలో లేరు. మీరు జ్ఞాన ప్రకాశంలోకి, వెలుగులోకి వచ్చారు. పతిత పావనుడైన తండ్రిని తెలుసుకున్నారు. మీరు వారిని స్మృతి చేస్తారు కూడా. ఏ పిల్లలు ఎంత స్మృతి చేస్తారో, జ్ఞాన ధారణ చేస్తారో అంత వారి అజ్ఞాన అంధకారం వినాశనం అయిపోతుంది. ప్రకాశంలోనికి ఒక్క తండ్రి మాత్రమే తీసుకొని వెళ్తారు. జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇచ్చారు అంటారు, కానీ అది కాటుక కాదు. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం. అంజనము అంటే జ్ఞానంతో పాటు యోగం కూడా ఉంటుంది. ఏ మనుషులు భక్తిని నేర్పిస్తారో వారితో కూడా యోగం అంటే సంబంధం ఉంటుంది. వారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి యోగము నిరాకార పరంపిత పరమాత్మతో జోడింపబడింది. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. సర్వశక్తివంతుడైన పరంపిత పరమాత్ముడితో పిల్లలైన మీకు తప్ప ఇతర మనుష్య మాతృలు ఎవ్వరికీ యోగం అంటే సంబంధం లేనే లేదు. మీరు తండ్రితో మరియు ముక్తి, జీవన్ముక్తి ధామాలతో కూడా యోగం జోడించాల్సి ఉంటుంది. శాంతిధామము గుర్తు ఉంది, స్వర్గము గుర్తు ఉంటుంది. జీవన్ముక్తి కొరకు దైవీ నడవడికలు చాలా బాగుండాలి. దేవతలు కావాలి అంటే దైవీ గుణాలు అవసరం. దేవత అంటేనే దైవీ గుణాలు కలిగినటువంటి వారు. ఈ సమయంలో అందరి నడవడికలు అసురీగా ఉన్నాయి, చాలా చెడుగా ఉన్నాయి. పరంపిత పరమాత్మ గుణాలు కూడా మహిమ చేయబడతాయి కదా.
వారు మనుష్య సృష్టికి బీజ రూపులు, చైతన్యమైన వారు, ఆనంద సాగరులు, సత్యమైన వారు, జ్ఞాన సాగరులు. వారు సదా పవిత్రత సాగరులు. ఇది వారి అవినాశి పదవి. ఇతర మనుష్యులెవ్వరికీ ఈ అవినాశి పదవులు ప్రాప్తించవు. ఇప్పుడు మీరు జ్ఞాన సాగరంగా, పవిత్ర సాగరంగా అవుతారు, కానీ కొద్ది కాలానికి మాత్రమే అవుతారు. తండ్రి అంటున్నారు, నేను అనంతమును అనగా సదా పవిత్రుడను, కానీ మిమ్మలను అనంతంగా అలా తయారు చేయలేను. ఎందుకంటే అలా చేస్తే ఈ సృష్టి నాటకం ఎలా నడుస్తుంది? 84 జన్మలు ఎలా అనుభవిస్తారు? మీరు సదా కొరకు అలా అవ్వలేరు. మిమ్మలను మితంగా తయారు చేస్తాను. మీరు 21 జన్మలకు మాత్రం అవుతారు. 21 వంశాలు, తరాలు అని కూడా వ్రాసి ఉన్నారు. మీరు సదా కొరకు అవ్వడం ఈ డ్రామాలోని నియమం కాదు. నేను సదా పవిత్రుడను. నేను ఉండేదే పరంధామంలో. నా వద్ద జ్ఞానము, పవిత్రత మొదలైనవన్నీ ఉండనే ఉన్నాయి. మీరు మర్చిపోయినందున పిల్లలైన మిమ్ములను గాఢాంధకారం నుండి జ్ఞాన యోగాల ద్వారా వెలుపలికి తీసి పవిత్రంగా చేస్తాను. నేను పరంధామం నుండి వచ్చాను, ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి అని ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు. ఈ మహావాక్యాలను ఎవరు కాపీ చేయలేరు. నేను వచ్చేది పిల్లలైన మిమ్మలను 21 జన్మలకు రాజాది రాజులుగా తయారు చేసేందుకు. మరి మీరు తయారవ్వాలి కదా. కల్పక్రితం తయారైన వారు ఇప్పుడు మళ్ళీ అవుతారు. ఎంతమంది పిల్లలు పవిత్రంగా అవుతారో, ఎంతమంది అజామిలుని వంటి పాపాత్ములుగా అవుతారో పిల్లలైనా మీకు తెలుసు. ఎంతోమంది అశుద్ధంగా, మురికిగా అయిపోతారు. తండ్రి వచ్చి మురికి వస్త్రాలను శుభ్రం చేయాల్సి వస్తుంది. ఆత్మయే మురికిగా అవుతుంది. తండ్రి ఆత్మలకు తెలుపుతూ ఉన్నారు, మాయ మిమ్ములను ఎంతో మురికిగా తయారు చేసేసింది. ఇది కేవలం ఒక్క జన్మ మాట కాదు, ఇది జన్మ జన్మాంతరాల విషయం. ఆత్మలను శుభ్రం చేసేందుకు లక్ష్యము అనే సోప్ ఇస్తాను. లక్ష్మీనారాయణల పదవి అనే సోప్. నన్ను స్మృతి చేస్తే ఆరిపోయిన మీ ఆత్మ ఈ యోగము ద్వారా మళ్ళీ వెలుగుతుంది. తండ్రినైనా నన్ను ఎంతగా స్మృతి చేస్తారో అంత వెలుగు వస్తుంది. మిమ్ములను నేను స్వర్గంలోకి పంపించాను, మాయ మురికిగా చేసేసింది అని బాబా స్మృతినిప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను మిమ్ములను స్వర్గానికి అధికారులుగా తయారు చేసేందుకు వచ్చాను. నేను ఈ బ్రహ్మ శరీరం ద్వారా శిక్షణనిస్తూ ఉన్నాను. తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. పిల్లలారా, లౌకిక తండ్రిని మర్చిపోండి. దేహ సహితము దేహ సంబంధాలన్నీ మర్చిపోయి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ శుభ్రం అవుతూ ఉంటుంది. భవిష్యత్తులో శరీరం కూడా క్రొత్తది లభిస్తుంది. తత్వాలు మొదలైనవన్నీ సతో ప్రధానంగా క్రొత్తవిగా అవుతాయి. తండ్రి అంటున్నారు, ఇప్పుడు పాత ప్రపంచాన్ని మర్చిపోతూ వెళ్ళండి. నన్ను స్మృతి చేస్తే మీరు మొదట నా వద్దకు వచ్చి పరంధామానికి, తర్వాత స్వర్గంలోకి వెళ్తారు. ఇది పాత ప్రపంచం. ఇందులో ఏ వస్తువును తయారు చేసినా దానికి క్రొత్త పేరు పెడతారు. క్రొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు కదా. కానీ ప్రపంచమే పాతది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచం నుండి బుద్ధిని పూర్తిగా తొలగించాలి. ఆత్మల మధురమైన ఇల్లు నిర్వాణధామం. మనం అక్కడికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే అంత మతి సో గతి అవుతుంది. అంతిమ సమయంలోని మీ స్మృతిని బట్టి గతి లభిస్తుంది. మనుషులు అనేక మందిని స్మృతి చేస్తూ ఉంటారు. కొంతమంది వారి గురువులను, కొంతమంది కృష్ణుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. కృష్ణుడు మొదలైన వారు ఎచ్చటికి వెళ్ళారో ఎవ్వరికీ తెలియదు. అందరూ పునర్జన్మలలోకి రావాల్సిందే అని కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ ఆచారము, పద్ధతి సృష్టి ప్రారంభం నుండి కొనసాగుతూనే ఉంది. సత్యుగం ఆదిలో దేవీ దేవతలుంటారు. పునర్జన్మలు అక్కడి నుండే ప్రారంభమవుతాయి. మొట్టమొదటి పవిత్ర మానవుడు శ్రీకృష్ణుడు. అతడి మహిమ గొప్పది. శ్రీ లక్ష్మీనారాయణలకు అంత మహిమ లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు పవిత్రంగా సతో ప్రధానంగా ఉంటారు. అందువలన పిల్లల మహిమ గాయనం చేయబడింది. కృష్ణుడికి చాలా మహిమ ఉంది, కానీ
కృష్ణపురం ఎక్కడ ఉందో వారికి తెలియదు. సత్యుగాన్ని వైకుంఠమని అంటారు, కానీ కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. అదే కృష్ణుడు ఇంకా ఏ ఇతర నామరూప దేశాలలో రాడు. అవే నామరూపాలు మరో జన్మలో ఉండవు. కృష్ణుడు సత్యుగంలో ఉండేవాడు. ఈ జగదంబ జగత్పితలు మమ్మ బాబాలు లక్ష్మీ నారాయణులుగా అవుతారు అని మీకు తెలుసు. సత్యుగాన్ని కృష్ణపురం అని అంటారు. ఇప్పుడు ఇది కంసపురం. ఇవన్నీ అసురీ పేర్లు. అక్కడ దైవీ సంప్రదాయం ఉండేది, ఇక్కడ అసురీ సంప్రదాయం ఉంది. తండ్రి సంగమ యుగంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆ తండ్రి రచయిత, వారిని మనుష్య సృష్టికి బీజ రూపుడని అంటారు. వారు తప్పకుండా నూతన మనుష్య సృష్టిని రచిస్తారు కదా. మీరు పతిత పావనులు, ఈ పతిత సృష్టిని పావనంగా చేయండి అని మీరు మహిమ కూడా చేస్తారు. పావన సృష్టిని రచించి పతిత సృష్టిని వినాశనం చేయించండి అని వేడుకుంటారు. కనుక బ్రహ్మ ద్వారా పావన సృష్టిని రచించి శంకరుడి ద్వారా పతిత సృష్టిని వినాశనం చేయిస్తారు. ఈ విషయాలు ఇతరులు ఎవ్వరికీ అర్థం అవ్వవు. ఇప్పుడు పిల్లలైనా మీరు తండ్రితో యోగము జోడిస్తారు. బాబా మైల బట్టలను ఉతికి శుభ్రం చేస్తారు. అప్పుడు కొన్ని బట్టలు అంటే కొంత చిరిగిపోతాయి, అంటే కొంతమంది వెళ్ళిపోతారు కూడా. కొంతమంది చాలా మలినమై చాలా వికర్మలు చేసి ఉంటారు. అజామిలుని వంటి పాపాత్ములుగా ఉన్నారు. వారికి ధారణ ఏ మాత్రము లేదు. అంత పాపం చేసినటువంటి వారికి బాబా విషయాలు ఎక్కవు. కొద్దిగా వింటూ ఉంటారు, కానీ నడవడికలో రావు. తండ్రి ఎన్నో మంచి విషయాలు తెలుపుతూ ఉన్నారు. మధురమైన ప్రియమైన పిల్లలారా, అత్యంత ప్రియమైన తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. అత్యంత ప్రియమైన సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. ఈ విషయాలు కూడా మీకు ఇప్పుడే తెలుసు. మనుషులకు ఈ విషయాలు ఏమాత్రము తెలియదు. ఇప్పుడు మనకు దైవీ రాజ్యం, స్వరాజ్యం అనే వెన్న లభిస్తుంది అని మీ బుద్ధిలో ఉంది. వారు పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. వారు కూడా మనుష్యులే, మీరు కూడా మనుష్యులే, కానీ వారు అసురీ సంప్రదాయానికి చెందినవారు, మీరు దైవీ సంప్రదాయానికి చెందినవారు. తండ్రి పిల్లల సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలైన మీకు ఆంతరిక ఖుషి ఉంటుంది. మీరు ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారో అలా అనేక సార్లు ఈ రాజధానిని తీసుకున్నారు. వారు పిల్లులలాగా పరస్పరం కొట్లాడుకుంటారు. విశ్వ చక్రవర్తి పదవి అనే వెన్న వారు కొట్లాడితే యుద్ధంలో వినాశనమైతే స్వర్గం అనే వెన్న మీకు లభిస్తుంది. మీరు నా దగ్గరకు వచ్చేదే విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు. బాబాతో యోగం జోడించి కర్మాతీత స్థితిని పొందుకుంటాము అని మీకు తెలుసు. వారు పరస్పరం కొట్లాడుకుంటారు. మనం విశ్వ చక్రవర్తి పదవిని తప్పకుండా తీసుకుంటాం. ఇది సాధారణ విషయం. బాహుబలంతో విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోలేరు. మీరు యోగ బలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. మీది అహింసో పరమో దైవీ ధర్మం. అచట రెండు రకాల హింసలు ఉండవు. కామ ఖడ్గంతో జరిపే హింస అన్నిటికంటే చెడ్డది. అది మీకు ఆది మధ్య అంత్యాలు దుఃఖాన్నే కలుగజేస్తుంది. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు వచ్చి మమ్ములను పావనంగా తయారు చెయ్యండి అని పిలుస్తారు. అనగా ఎప్పుడో ఒకప్పుడు పావనంగా ఉండేవారు మీరు పావనంగా చేయడానికి తండ్రి వచ్చారు అనే కదా అర్థం. భారత్వాసులైన పిల్లలే దుఃఖం నుండి విముక్తులను చేసి శాంతిధామానికి తీసుకెళ్ళమని పిలుస్తారు. దుఃఖమును హరించి సుఖమును ఇవ్వండి అని అడుగుతారు. కృష్ణుణ్ణి హరి అని కూడా అంటారు. బాబా మమ్ములను హరి నివసించే ద్వారంలోకి తీసుకెళ్ళండి అని పిలుస్తారు. హరి ద్వారము కృష్ణపురం, ఇది కంసపురం. ఈ కంసపురం మనకిష్టం లేదు. మాయా మత్స్యేంద్ర నాటకం చూపిస్తారు కదా. రావణ రాజ్యం ద్వాపర యుగం నుండి మొదలవుతుంది అని మీకు తెలుసు. పావనంగా ఉండే దేవతలే పతితులుగా అవ్వడం ప్రారంభిస్తారు. దీని గుర్తులు కూడా పూరిలో ఉన్నాయి. ప్రపంచమంతటికీ చాలా పెద్ద మురికి అంటుకుంది, వికారాల మురికి. ఇప్పుడు మనం ఆ విషయాలన్నింటి నుండి బయటపడి స్వర్గంలోకి వెళ్తాము. ఇందుకై చాలా గొప్ప ధైర్యం, శూరత్వం అవసరం. బాబా వారిగా అయిన పిదప పతితులుగా అవ్వరాదు.
స్త్రీ పురుషులు కలిసి ఉంటూ వారి మధ్య కామాగ్ని రగులుకోకుండా ఉండుట వీలు కాదు అని మనుషులు అంటారు. అందుకే ఇక్కడ స్త్రీ పురుషులను సోదరులుగా చేస్తారు, అన్నా చెల్లెళ్ళుగా పిలిపించుకుంటారు అని ఆందోళన కూడా చేస్తారు. ఇంకా అంటారు, ఈ విధంగా ఎక్కడా వ్రాయలేదు, ఇది ఇంద్రజాలము అని అంటారు. బ్రహ్మ కుమారీల వద్దకు వెళ్తే వారు మిమ్మలను కట్టిపడేస్తారు అని కూడా అంటారు. ఈ విధంగా చెప్పి తప్పు దారి పట్టిస్తారు. భగవద్గీతలో కూడా ఉంది, అది అందరూ ప్రామాణికంగా తీసుకుంటారు కదా. అలాగే చెప్పాలి. గీతలో కూడా ఎందుకు కామ మహాశత్రువు అని ఉంది, శత్రువుని ఎవరైనా దగ్గర ఉంచుకుంటారా అని ప్రశ్నించవచ్చు. ఇది కూడా డ్రామాలో ఉంది. ఎవరికి పాత్ర ఉందో వారు ఎలాగైనా వచ్చేస్తారు, ఇందులో భయపడే పనే లేదు. శివబాబా జ్ఞానసాగరులు, పతిత పావనులు, సర్వుల సద్గతి దాత. బ్రహ్మ ద్వారా పతితులను పావనంగా చేస్తారు. ఈ వాక్యం ఎవరైనా చదివేందుకు వీలైనంత పెద్ద పెద్ద అక్షరాల్లో వ్రాయండి. పవిత్రత విషయంలోనే అనేక విఘ్నాలు కలగజేస్తారు. బాబా అంటారు, పిల్లలు, ఏ దేహదారుల పైన కొంచెం కూడా మోహం ఉండరాదు. శరీరం వస్త్రం పైన ఎలాగైతే అది నేను కాదు అనే భావన ఉంటుందో అలాగ శరీరాన్ని భావిస్తే కొద్దిగా కూడా మోహం ఉండదు. ఏ కొద్దిగా మోహం ఉంటే కూడా అందులో చిక్కుకుపోతారు. ఇక్కడ అమ్మ మరణించిన హల్వా తినండి బాబా తమ ముందు కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉన్నారు. రేపటి రోజు ఎవరైనా మరణిస్తే ఏడవరు కదా, కన్నీరు కారిస్తే ఫెయిల్ అవుతారు. ఒక శరీరాన్ని వదిలి మరొక దానిలోకి వెళ్ళారు, శరీరం అనుకుంటున్నారు కానీ అంటే అలాగే అనుకుంటారు కదా, శరీరం నేను అని, అందుకే బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆత్మను చూసేది అలవాటు చేసుకుంటే ఆత్మ పైన మోహం ఉండదు, ఏడుపు రాదు, ఇంకా ఆనందం అవుతుంది. పోనీలేండి, మంచి జన్మ తీసుకుంటారు అని. శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకున్నప్పుడు ఏడ్చే మాట ఏముంది? ఇది ఎవరైనా వింటే నోటి ద్వారా మంచి మాటలు మాట్లాడండి అంటారు. అంటే ఇలా మాట్లాడడం వాళ్ళకి అశుద్ధము, అశుభంగా భావిస్తారు. మేము మంచి మాటలే మాట్లాడుతున్నామని చెప్పండి. ఎవరైనా ఎప్పుడైనా శరీరం వదలాల్సిందే, పాతది వదిలేసి కొత్త దాంట్లోకి వెళ్తే బాధ ఎందుకు, ఆనందం అవుతుంది కదా. సత్యుగంలో ఏడ్పు ఉండదు. ఇప్పటి మీ జీవితం దానికంటే ఉన్నతమైనది, దేవతల కంటే. మీరందరినీ ఏడ్పు నుండి రక్షించేవారు. మీరు ఎలా ఏడుస్తారు? మనకు పతులకు పతి లభించారు, వారు మనల్ని స్వర్గంలోకి తీసుకెళ్తారు. నరకంలోకి తోసేటటువంటి వారి కొరకు ఎందుకు ఏడవాలి? బాబా చాలా మధురమైన మాటలను, వారసత్వాన్ని తీసుకోవటానికి వినిపిస్తారు. ఇప్పుడు భారతదేశానికి ఎంతో అకళ్యాణం, చెడు జరిగింది. తండ్రి వచ్చి కళ్యాణం అనగా మంచి చేస్తారు. భారతదేశాన్ని మగధ దేశం అని కూడా అంటారు. సింధు దేశం వంటి ఫ్యాషన్ యుక్తమైన దేశం ఏది ఉండదు. విదేశాల నుండి ఫ్యాషన్లు నేర్చుకొని సింధు, హైదరాబాద్ అక్కడ వస్తూ ఉండేవారు. వెంట్రుకలు అలంకరించుకునేందుకు ఈనాటి ఆడపిల్లలు ఎంతగానో ఖర్చు చేస్తారు. ఇలాంటి వారిని నరకంలోని అప్సరసలు అంటారు. తండ్రి మిమ్మలను స్వర్గంలోని దేవతలుగా తయారు చేస్తారు. మాకు ఇదే స్వర్గం, ఈ సుఖం తీసుకొనివ్వండి అని వారు అంటారు. రేపేమవుతుందో ఏం తెలుసు అని కూడా అంటారు. అలా ఉపయోగిస్తున్నారు రేపటిని వారు. మనము భవిష్యత్తు రేపు బాగుండాలి అంటే ఇప్పుడు సంస్కార స్వభావాలు మార్చుకోవాలి కదా, ఇప్పుడు సంపాదన జరగాలి కదా రేపటి కొరకు. రేపంటే స్వర్గం, ఇలాగా మనం అంటాం. మనకు తెలుసు మనకి వారికి ఎంత తేడా ఉంది. ఈ విధంగా అనేక రకాలైన విచారాలు చేయువారు వస్తారు, మీ దగ్గరే ఉంటారు. అలాంటి వారిని కూడా మీరు చూడాల్సి పడుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యమైన ఆత్మిక పండాలు అనగా మార్గదర్శకులయ్యి అందరికింటికి స్వర్గానికి మార్గాన్ని చూపాలి. వారికి దారి తెలియదు ఇంటికి వెళ్ళటానికి. శరీర నిర్వహణ కొరకు వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ స్మృతి యాత్రలో ఉండాలి. కార్య వ్యవహారాలతో విసుగు చెందరాదు.
ఇంకొక విషయాన్ని ఉల్టాగా తీసుకోకూడదు. ఏమంటే శరీర నిర్వహణ కొరకు వృత్తి వ్యాపారాలు చేసుకోండి అంటే మన పైన ఆధారపడి ఉన్నారు అనుకుంటే, గృహస్థంలో ఉన్నాము అనుకుంటే ఎక్కువ శాతము ఇలాగే ఉంటారు. ఎక్కువ మందితో ఉంటారు కుటుంబంలో. వారి కోసం సంపాదించాలి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఏదో జాబో, వ్యవసాయమో, వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూనే ఉండాల్సి పడుతుంది. వారికి బాబా వదలమని చెప్పకుండా న్యారా ప్యారాగా ఉండండి, కమల పుష్పంలాగా అని చెప్పారు. అయితే ఇక్కడ గమనించాలి, కొద్దిమంది డబ్బులు ఉంటుంది, బాధ్యతలు ఉండవు, ఇంకంతా అయిపోయింది, రిటైర్డ్ అయి ఉంటారు, లేదు అంటే డబ్బులు ఉండేవాళ్ళు ఉంటారు చిన్న వయసు ఉంటే కూడా. బాబా అంటారు, రొట్టె ఎంత కడుపు తింటుంది, కడుపుకి ఎంత కావాలి రొట్టె, కొంచెం చాలదా. ఈ మధ్య కూడా విన్నాం మనం క్లాస్లో. మీకు డబ్బులుంది అంటే అది ఎలాగూ వెళ్ళిపోతుంది కదా, అది ఖర్చు పెట్టుకోండి. మెయిన్ బాబా కోసమని ఖర్చు పెట్టుకోండి, బాబా కాపాడుతారు. అంతిమంలో కూడా అలాంటి పిల్లలకు ఏమీ తక్కువ ఉండదు. ఒకటి ఇంకోటి, ఎక్కువ లోభత్వం వద్దు. ఇంకా సంపాదన ఎవరు ఆ విధంగా ఆలోచన చేసి దాంట్లో మునిగిపోయి ఉంటారు అంటే ఇంకా బాబా చెప్పే భాషలో లోభం ఉండేవాళ్ళే. వెళ్ళిపోతుందని నిజంగా నమ్మకం ఉంటే ఎందుకు దానిపైన అంత ఆసక్తి? అదే పురుషార్థం చేసుకుంటే ఎంత లాభం, ఎంత ప్రయోజనం. బాబా అంటారు కదా, ఇన్ని గంటలు మాత్రం 24 గంటల్లో 8 గంటలు శరీర నిర్వహణ, 8 గంటలు నిద్ర కూడా తగ్గించి ఇంకా 4 గంటలు నిద్రపోతే చాలా ఆరోగ్యంగా ఉంటాం యోగం ఎక్కువ చేస్తే. పోనీ ఇంక 8 గంటలు ఉంటుంది కదా, ఆ 8 గంటలైనా కర్మయోగిలు కండి, సేవలో గడపండి, స్మృతిలో ఉండండి. ఎన్ని విధాలుగా చెప్తూ ఉన్నారు. వీళ్ళంతా దాంట్లో ఉండిపోయి బాబా అంటారు కదా, శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయడం అంటే బాబా పనులు చేసుకోమని చెప్పారులే, బాబానే చెప్పారు. ఏదో అంటారు బాబా తప్పనిసరి అయితే పెళ్ళిళ్ళకు వెళ్ళండి, ఫంక్షన్లకు వెళ్ళండి అంటే బాబానే చెప్పారు. కలర్ బట్టలు కట్టుకొనే వెళ్ళమని చెప్పి ఇలాగ ఉల్టాగా ఇదే మన్మతంలో మనం మన్మతాన్ని మిక్స్ చేసినట్ల శ్రీమతంలో. అది కూడా యోచన చేయాలి. ఎందుకంటే నష్టపోవడానికి ఈ విధంగా ఆలోచిస్తారు. జ్ఞానపరంగా ఆలోచించండి, శ్రీమతం ప్రకారం నడవండి అని బాబా ఎంత చెప్తూ ఉన్నారు. వ్యవహారాలతో అయితే విసుగు చెందొద్దు. సెకండ్ పాయింట్ ఏమంటే జ్ఞాన శృంగారం చేసుకొని స్వయాన్ని స్వర్గంలోని దేవకన్యగా తయారు చేసి, అక్కడ దేవకన్యగా, ఇక్కడ శృంగారం చేసుకొని ఫరిస్తా అయిపోవాలి, అక్కడ దేవత అవుతాం. ఈ తమో ప్రధాన ప్రపంచంలో శరీరాన్ని అలంకరించుకోరాదు. ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు, ఎంతమంది వదిలేరు? ఆలోచన చేయాలి మనమందరం. కలియుగంలోనే ఫ్యాషన్లు వదిలేయాలి బాబా చెప్తూ ఉన్నారు. బాబా చెప్పారు అంటే చెయ్యాలి అంతే. అది కళ్యాణం ఉంటుంది, అది సుఖం ఇచ్చేది ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. లేదంటే దుఃఖము, అశాంతి మనకి, ఇంకా జన్మలకు చిన్న పదవిలో ఇట్లాంటివి ఉంటాయి. అందుకే యోచించాలి ప్రతి ఒక్క విషయం కూడా. ఎందుకు శరీరం మీద నాకు అంత అభిమానము అనేది? వరదానము బాలక్తనము మరియు యజమానితనపు బ్యాలెన్స్ ద్వారా. బాలక్కుగా ఉండాలి ఎప్పుడు ఉండాలి, మాలికగా ఎప్పుడు ఉండాలి, రెండింటిని బ్యాలెన్స్గా ఉంచుకొని యుక్తియుక్తంగా నడిచేవాళ్ళే సఫలతామూర్తిలు. సేవ యొక్క సంబంధంలో వీలైనంత ఎక్కువగా ఎలా ఉండాలి అంటే సేవలో బాలక్తనం ఉండాలి, చిన్నపిల్లల్లాగా. బాబా చెప్తున్నారు, నేను చేస్తూ ఉన్నాను, నేను చిన్న బిడ్డ బాబాకు. పిల్లలు ఎలా ఉంటారు? పెద్దవారు చెప్తే వింటూ ఉంటారు. అక్కడ మీ సంపర్కంలో ఉండేవారు చెప్తూ ఉంటే మీరు వింటూ అంటూ నడుస్తూ ఉండాలి. ఇది బాలక్తనం. మీ పురుషార్థం యొక్క స్థితిలో బాలకగా ఉండకూడదు, చిన్నపిల్లల్లాగా. ఎలా ఉండాలి? మాలికగా ఉండాలి, యజమానిగా ఉండాలి. అది ఇప్పుడు ఆర్డర్ చేయాలి. సంపర్కము మరియు సర్వీస్లో బాలక్తనము, సంపర్కంలో సంపర్కాలలో సేవలో బాలక్, స్మృతి యాత్ర మతనం చేసే దాంట్లో బాగా ఆలోచన చేయాలి విషయాలు, మాలిక్తనం యజమాని. సాతీలు మరియు సంఘటనలో ఏమేమని వివరంగా చెప్తున్నారు. బాలక్గా ఉండాలి, వ్యక్తిగతంగా మాలిక్ అయ్యి ఇంద్రియాలను నడిపించాలి. ఈ బ్యాలెన్స్లో నడవడమే యుక్తియుక్తంగా నడుచుకోవడం.
దీని ద్వారా సహజంగానే ప్రతి కార్యంలో సఫలత లభిస్తుంది. స్థితి ఏకరసంగా ఉంటుంది. అంతేకాక సహజంగానే సర్వుల స్నేహితులుగా అయిపోతారు. స్లోగన్ ఏమంటే ఆలోచించడము, ఏది బాబా చెప్తున్నారు అది ఆలోచించడము, వెంటనే చేయడం సమానంగా ఉంటే ఆలోచనలు చాలా మంచి వస్తాయి. ఇలా ఉండాలి, ఇలా అయిపోవాలి, బాబు సమాన్ ఇప్పుడే కనబడాలి అని. అయితే చేసే దాంట్లో కర్మలో రెండు సమానంగా ఉంటే విల్ పవర్ గల శక్తిశాలి ఆత్మ అంటారు. లేదు అంటే విల్ పవర్ లేదు. అవ్యక్త ఇషారా సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. హర్షితంగా ఉండాలి అంటే సరళంగానూ ఉండాలి, సహనశీలుగా ఉండాలి. దాని కొరకు బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. హర్షితంగా ఉండే గుణం పురుషార్థంలో చాలా సహాయకారిగా ఉంటుంది. కానీ ముఖం ఎలా హర్షితంగా ఉంటుందో అలా ఆత్మ కూడా సదా హర్షితంగా ఉండాలి. బయటికేమో నవ్వుతూ కనబడతారు చాలా ఆకర్షణీయంగా, లోపల మాత్రం చింత ఉంటుంది, లేదంటే ఈర్ష్య ఉంటుంది, వేరే భావనలు ఉంటాయి. అలా ఉండకూడదు. బయట లోపల హర్షితంగా ఉండాలి. న్యాచురల్ గుణాన్ని ఆత్మలోకి తీసుకురావాలి. సదా హర్షితంగా ఉంటే మాయ యొక్క ఏ ఆకర్షణ మిమ్మల్ని ఆకర్షించదు. ఇది తండ్రి ఇస్తుండే గ్యారంటీ. కానీ సదా హర్షితంగా ఉండడానికి మీ ఆత్మిక గౌరవం షాన్లో ఉండాలి. అంతేకాక సహనశీలుగా అయ్యి సాక్షి ద్రష్టగా ఉంటూ మాయ యొక్క ఆటను చూడాలి. ఓం శాంతి.